మహాసభ జరగబోతుంది అనే ఒక ప్రశ్న ఈసారి గట్టిగా వినపడుతుంది. అంటే జగన్ని టార్గెట్ చేయాలనే ఒక అంశం ఏమైనా కనపడుతుందా సూరి? క్లియర్గా ఆ దిశగా మీరు ఎందుకు నవ్వుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఇంకా ఉందని మీరు అనుకుంటే అది నిజంగా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడైతే ఆయన కన్న తల్లి ఆయన మోసగాడని కోర్టులో పిటిషన్ వేసింది వాస్తవం అవునా కదా? ఆయన తోడబుట్టిన చెల్లి ఆయన మోసగాడు ఉంటుంది వాస్తవం అవునా కదా? వాళ్ళ చిన్నాయన కూతురు మోసగాడు ఉంటుంది వాస్తవం అవునా కదా? వాళ్ళ చిన్నాయన్ని చంపింది వాళ్ళే అని వాళ్ళ చెల్లి అంటుంది వాస్తవం అవునా కదా? 16 నెలలు ఈయనతో పాటు జైల్లో సహజీవనం చేసిన విజయసాయి రెడ్డి మోసగాడు అంటున్నారు, నిజం అవునా కదా? వాళ్ళ నాయనకి ఆత్మగా ఉన్న కేవీపీ ఆయన మోసగాడు అంటున్నాడు, నిజం అవునా కదా? వాళ్ళ నాయనకి 24 గంటలు ఎలాగ సూర్యుడు మోసగాడు అంటున్నాడు, నిజం అవునా కదా? మేము ఎందుకు టార్గెట్ చేస్తాం సార్? చుట్టూ ఉండే వీళ్ళందరూ ఆయన మోసగాడు అంటుంటే తెలుగుదేశం పార్టీ మేము టార్గెట్ చేయాలి ఆయన? అంటే జగన్ అడ్డాలో ఈరోజు మహానాడు జరగబోతుంది. ఉద్దేశపూర్వకంగానే కడపలో ఇక్కడ నిర్వహించాలని పట్టుబట్టి మరి ఇక్కడ చేస్తున్నారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల కంటే ముందు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారో 2004 నుంచి 24 ఎన్నికల దాకా కడప జిల్లా మా అడ్డా కడప జిల్లాలోకి ఎవరికి ప్రవేశం లేదన్నట్టు ప్రవర్తించారు. 2024 ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అత్యంత తెలివైన తీర్పిచ్చారు. కడప జిల్లా పేదోడి జెండా అయిన తెలుగుదేశం పార్టీ అడ్డా, అందుకే 10 స్థానాలకు 7 స్థానాలు గెలిపిస్తామని చెప్పి స్పష్టమైన అంటుంటే తెలుగుదేశం పార్టీ మేము టార్గెట్ చేయాలి ఆయన? అంటే జగన్ అడ్డాలో ఈరోజు మహానాడు జరగబోతుంది. ఉద్దేశపూర్వకంగానే కడపలో ఇక్కడ నిర్వహించాలని పట్టుబట్టి మరి ఇక్కడ చేస్తున్నారు అనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల కంటే ముందు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారో 2004 నుంచి 24 ఎన్నికల దాకా కడప జిల్లా మా అడ్డా కడప జిల్లాలోకి ఎవరికి ప్రవేశం లేదన్నట్టు ప్రవర్తించారు. 2024 ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అత్యంత తెలివైన తీర్పిచ్చారు. కడప జిల్లా పేదోడి జెండా అయిన తెలుగుదేశం పార్టీ అడ్డా, అందుకే 10 స్థానాలకు 7 స్థానాలు గెలిపిస్తామని చెప్పి స్పష్టమైన తీర్పిచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా కాదు, ఇది పేదోడి జెండా అయిన తెలుగుదేశం పార్టీ అడ్డా ఇది. కాబట్టి కడప కూడా మా అడ్డాని అని చెప్పడానికి ఇక్కడ మహానాడు పెట్టాం. కడప జిల్లా ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పడానికి మహానాడు పెట్టాం. అది అత్యంత 93% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చిన మొదటి మహానాడు కడప జిల్లాలో పెట్టడం ద్వారా కడప జిల్లా మీద తెలుగుదేశం పార్టీకి ఉండే చిత్తశుద్ధిని, కడప జిల్లా మీద తెలుగుదేశం పార్టీకి ఉండే ప్రేమను తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ పనిచేశారు. ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయినప్పటికీ కూడా ఈ వ్యవహారం దగ్గరకు వచ్చేసరికి ఒక టార్గెట్, ఒక జగన్కి మా రుచి ఏదో చూపించాలని ఒక ప్రయత్నం టీడీపీ చేస్తుంది. అందుకే ఇంత పెద్ద సభని కడప నడిబొడ్డున పెట్టాలని ఒక కృషి పట్టుదల, ఆ పట్టుదలతో ఇంత దూరం వచ్చారు అనే ప్రశ్నకి ఏమంటారు సార్? 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. మొదటిసారి మహానాడు ఇక్కడ పెట్టాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనేది చేసి ఉంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు? ఆయన అభివృద్ధి చేయలేదు, ఆయన దోచుకున్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీకి కడప జిల్లా ప్రజలు పట్టం కట్టారు. రేపు మహానాడు మీరు నిన్న నుంచి ఉన్నారు, నేను వారం 10 రోజుల నుంచి ఉన్నా. కడప జిల్లాలో మహిళలు, పేదలు చూడండి, ఇందాక వెనక చూడండి, తండోపతండాలుగా నడుచుకొని మా పేదోడి జెండా పండగ నడుస్తుంది. ఇక్కడ ఆ పండగ ఏర్పాట్లు ఎట్లున్నాయో చూసొద్దామనే ఉద్దేశంతో స్వతంత్రంగా వాళ్ళే వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ. కాబట్టి కడప జిల్లాలో ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. పేదోడి జెండాకు అండగా ఈ ప్రజలు ఉన్నారు కాబట్టి ఆ పేద ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మహానాడు పెట్టాం. అంటే ఇంకొకటి మహానాడిని ఇక్కడ పెట్టడం ద్వారా ఏదైతే కడప జిల్లాలో ఇప్పుడు దాకా పట్టులేని టీడీపీకి ఈసారి పూర్వ వైభవం తీసుకురావాలి, పూర్తిగా ఇక కడప జిల్లా కూడా మా అడ్డాలోనే ఉండబోతుంది అనే సంకేతం ఏమైనా ఇవ్వబోతున్నారు? 100% 24 భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా కడప జిల్లా పసుపుమయం కాబోతుంది. పేదోడి జెండాకు పేద ప్రజలు అండగా ఉంటారు. ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు కాబట్టి మాకు అండగా ఉన్నారు. భవిష్యత్ ఎన్నికల్లో కూడా అది పునరావృతం అవుతుంది. ఈసారి 7 సీట్లు గెలిచాం. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా